ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారుగా ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసి చిన్న సపోర్ట్ అయితే చేయండి మీ బ్రదర్ని అయితే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏమిటంటే డెమో వీడియో అంటే మ్యూట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకసారి మీరు ఫుల్ వీడియో చూడాలంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ కిందనే. దాంట్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి టెలిగ్రామ్లో. ఇంకేమిటంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత సింపుల్ మీకు తెలిసిన డైరెక్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇక్కడ గూగుల్ అనేది వస్తుంది. హూ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని వస్తుంది. మీరు గర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు, బాయ్స్ అయినా పెట్టుకోవచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది కదా, అక్కడ బ్యూటిఫుల్ గర్ల్ కాడ వైలెన్స్ మ్యాన్ బాయ్ ఏదైనా పెట్టుకోవచ్చు. బాయ్స్దైనా పెట్టుకోవచ్చు అండ్ గర్ల్స్దైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఏది పెట్టుకోవాలైనా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్ ఎలా పెట్టుకోవాలో. ఇక్కడ ఫస్ట్ సాంగ్ పైన ఉంది కదా గ్రూప్, దాన్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని అయితే చేయండి. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అవుపిస్తుంది కదా టెస్ట్, దాన్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది కదా, ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ కాడ వేరే ఏదైనా పెట్టేసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ కట్ చేసేసుకొని వేరే ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టండి. మోస్ట్ ఇలానే మీరు కూడా ఏదైనా ఒకటి పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇలా అయితే వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇది గ్రూప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ కిందనే గ్రూప్ 1 ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ తర్వాత స్టార్టింగ్ ఇలా వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫొటోస్ అయితే పెట్టేసుకోవాలి. చూపిస్తాను ఇప్పుడు చూడండి. మీరు బాయ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, గర్ల్స్ అయినా పెట్టేసుకోవచ్చు. సెట్ అయినా ఏ ఫొటోస్ అయినా పెట్టేసుకున్న తర్వాత కిందికి అయితే వచ్చేసి ఎండ్ వరకు అయితే జరిపేసుకున్న తర్వాత కొంచెం ఫింగర్తోని సెట్ అయితే చేసుకోండి ఫోటోని. ఇలా నేనైతే ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో అయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రూప్ని కూడా అలానే సేమ్ 1 by 1 అయితే చెప్పినట్టు సింపుల్గా ఏ ఫొటోస్ అయినా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కిందికి స్క్రోల్ చేసేయండి. లాస్ట్ వరకు ఎండ్ వరకు పెట్టేసుకున్న తర్వాత ఫింగర్తోని కొంచెం అడ్జస్టబుల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అంతే, ఏం ప్రాసెస్, చిన్నదే ప్రాసెస్ అనేది. ఇలానే చేసేసుకుంటే ఎండింగ్ వరకు కరెక్ట్ వీడియో అనేది సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇలా అయితే వచ్చేసిన తర్వాత ఇలా 2 ఫొటోస్ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఫోటో ఇలా స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఉంది కదా, ఇలానే 1 by 1 గ్రూప్స్ అయితే ఈజీగా అయితే యాడ్ చేసేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలానే యాడ్ చేసేసుకుంటూ ఎండింగ్ వరకు ఒక 10-12 గ్రూప్స్ ఉంటాయి, 11 గ్రూప్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ 12th గ్రూప్ ఉంది కదా పైన, 12th గ్రూప్ కాడ ఇలానే గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. చూపిస్తాను. స్టార్టింగ్లో వచ్చేసి ప్లస్ ఐకాన్ ఫోటోని అయితే పెట్టేసుకున్న తర్వాత కిందికి అయితే వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్తోని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఎగ్జాంపుల్ ఇలా పెట్టేసుకోండి, సెట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా ఫొటోస్ అయితే ఇలా రీప్లేస్ అయితే చేసేసుకోండి. గ్రూప్లోకి వెళ్ళి ఇలానే 1 by 1 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.